బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్న విషయం మనకు తెలిసిందే. మరి నిజామాబాద్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అన్న వివరాలు మనకు భూపతి అందిస్తారు. భూపతి, జ్యోత్స్న, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేస్తున్న పరిస్థితి నెలకొంది. లోతట్టు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయిన పరిస్థితి నెలకొంది. మనం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్నాం. విద్యానగర్ కాలనీలో సిచ్యువేషన్ చూడవచ్చు. వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జలమయం అయిన పరిస్థితి నెలకొంది. రోడ్లపై వరద పారుతుండడంతో చెరువులు కుంటల్లాగా తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. పట్టణంలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, విద్యానగర్, కాకతీయ నగర్, పంచముఖ హనుమాన్ కాలనీ, బతుకమ్మకుంట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీళ్లు చేరుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి మళ్ళీ తిరిగి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి ఈ కురుస్తున్న వర్షాలతో ప్రజలు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. అసలు కామారెడ్డి జిల్లాను ఇప్పటికే రెడ్ జోన్గా ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు వస్తున్న పరిస్థితి నెలకొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు మాత్రము ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాలతో పాటు పట్టణ పరిధిలో పెద్ద ఎత్తున ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా ఉన్నాయి వర్షాలు? నిన్నటి నుంచి బాగా విపరీతంగా పడుతున్నాయి. ఈ ఏరియాలో అయితే బాగా ఘోరంగా వాటర్ ఇదైతే ఉంటుంది. ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇండ్లకు చాలా నీరు వస్తుంది. గేట్ లోపలికి పోయిన నిన్నైతే ఇక్కడ మొత్తం గేట్ లోపలికి పోయిన ఇండ్లకు చాలా జనాలకైతే చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇది పరిస్థితి, సిచ్యువేషన్ చూడవచ్చు. మనము ఎల్లారెడ్డి కామారెడ్డి రోడ్డుపై ఉన్నాము. ఇది జీవదాన్ సమీపంలో ఉన్న ఈ విద్యానగర్ కాలనీ పూర్తిగా నిండిపోయింది. వన్ వే ఏర్పాటు చేశారు. రోడ్డును మూసివేసిన పరిస్థితి నెలకొంది. అసలు వన్ వే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డి, కామారెడ్డి మధ్యలో రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవన స్రవంతి అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కామారెడ్డి అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రాంతాల్లో భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి అధికారుల యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతుంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో రెడ్ జోన్ ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం జిల్లా కలెక్టర్తో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అయితే కాలనీలు మాత్రం జలమయం అయి ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి నెలకొంది. నిన్న జిఆర్ కాలనీలో సంభవించిన సంఘటనలో 15 కార్లు, అదేవిధంగా 20 పైగా ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కామారెడ్డికి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ కట్ అయింది. ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ వర్షంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లలోకి వర్షం నీరు వస్తుండడము, వర్షాలతో ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అయితే అసలు రోడ్లు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఈ రోడ్లను చూసినట్లయితే కుంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో ప్రజలు మాత్రం, వాహనదారులకు అదేవిధంగా అందరికీ కూడా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఈ కామారెడ్డి పట్టణంలో అనేక ప్రాంతాలు జలమయం కావడము, అదేవిధంగా రోడ్లన్నీ కుంగిపోవడము, రోడ్లలోకి భారీగా వరద నీరు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? వర్షాలు పడుతున్నాయి కదా, ఏంది పరిస్థితి? భయంకరంగా వర్షము ఏంది? అసలు గవర్నమెంట్ ఏం చేస్తారు? వర్షం ఏంది? నీళ్ళేంది?
ఎక్కువ ఒక పక్క కూలిపోతానే బండ్లు అడ్డమవుతానే, ఏం చేయాలో అర్థమవుతలేదు పబ్లిక్కి. ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇళ్ళు నిలుస్తున్నాయి, బాగా ఇబ్బంది అవుతుంది జనాలు. ఇది సిచ్యువేషన్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్లో ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగులు పారుతున్న పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ చెరువులు కుంటల్లాగా తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. మనం ఈ రోడ్డుపై చూస్తుంటే రోడ్డు మొత్తం పూర్తిగా మునిగిపోయింది. ఇళ్లలోకి నీళ్లు వస్తున్న పరిస్థితి నెలకొంది. నీళ్లు వస్తుండడంతో నిత్యావసర సరుకులు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా నీటితో ఇబ్బందులు తప్పడం లేదు. అసలు అధికార యంత్రాంగము ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఎక్కడ చూసినా గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో అనే తేడా లేకుండా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఈ పరిస్థితి కనబడుతుంది. అసలు వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కామారెడ్డి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రత్యేక పరిస్థితుల్లో ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఇప్పటికే కామారెడ్డి జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా 1.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 39 వరద గేట్లనెత్తి దిగువకు గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజాం సాగర్లో భారీ వరదకు కారణంగా ఇప్పటికే 15 గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు గోదావరి మంజీరా పరవళ్లు తొక్కుతుంది. బోధన్లో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద పోటెత్తుతుంది. అక్కడ ఒక్కసారిగా 3 నదులు కలయిక జరుగుతున్న కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది, మంజీరా ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ నదులు ఉగ్రరూపం దాల్చడము, గ్రామాల్లో చెరువులు తెగిపోవడము, అలుగులు పారడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి సిరిసిల్లతో పాటు కామారెడ్డి బాన్సువాడ, కామారెడ్డి ఎల్లారెడ్డి, కామారెడ్డి హైదరాబాద్ మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వచ్చే వారిని బిక్కనూరు వద్దనే నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. బిక్కనూరు వద్ద ఇప్పటికే 2-3 గంటలు పైగా వాహనాలను ఎక్కడికక్కడ నిలిచివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆహాకారాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు జిఆర్ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఈ వరద బీభత్సం ఇంకా కొనసాగుతున్నది. ఈ వరద బీభత్సం నేపథ్యంలో ఇప్పటికే అధికారులు, రెస్క్యూ టీంను, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కామారెడ్డికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రాజంపేట మండలంలో ఒకరు భారీ వర్షాల కారణంగా మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షాలు వృద్ధి ఎప్పుడు తగ్గుతాయనేది ఇంకా చెప్పడం లేదు. మరోవైపు వాతావరణ శాఖ ఇంకా హెచ్చరికలు జారీ చేస్తుంది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి నేపథ్యంలో వర్షాలు మాత్రం ఇంకా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నప్పటికీ లోతట్టు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే జిఆర్ కాలనీ, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఇంకా వరద ఉధృతి మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. అసలు స్థానికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి బాపు, ఎట్లా ఉంది పరిస్థితి? ఇది వర్షం బాగానే పడ్డది, కానీ ఒక్కటి దీన్ని డైవర్ట్ చేయమంటే చేస్తలేరు. ఎమ్మెల్యే సాబుకు కూడా చెప్పినా చేస్తలేడు. వాళ్ళకు కూడా చెప్పినా నేను చేయలే. ఎట్లా మన జన్మభూమి రోడ్ ఉంది, హైవే రోడ్ ఉంది, అది అట్లే ఇది ఇట్లనే పోతే నీళ్ళు మాకు తగ్గుతాయి. 50% కూడా రావు, ఒక 25% వస్తాయి. అది చేస్తలేరు. అది చేస్తే ఇక్కడ ఉండదు. ఇంత చారణం అంతా వస్తుంది వీటికి నీళ్ళు. కానీ ఏం చేస్తాం, ఎమ్మెల్యేని చేయనన్నాక ఇంకా ఇవ్వలకు చెప్తాం. ఇక చెప్పు, సీఎం దగ్గరగా పోలేము. ఇక
ఎమ్మెల్యేకి చెప్తే ఒక్కళ్ళు కాదు 2 ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పిండ్రు. ఒక ఎమ్మెల్యే చెప్పిండు ఇది కరెక్ట్, ఆనంగా అటు కడితే ఈనంగా ఇటు కడితే మంచిగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పిండు. ఇక మన గంప ఒప్పుకోలే, అది కథ. ఇది పరిస్థితి. అసలు ఈ వరద ఉధృతిని తగ్గించేందుకు చర్యలు చేపట్టలేదు, ఇంకా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. అసలు అవస్థలు పడుతున్న పరిస్థితి మాత్రము తీరడం లేదు, తమ అవస్థలు తీర్చడం లేదని కూడా స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అమ్మ ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, చెప్పండమ్మా. కూరగాయలకు లేవు, బతకనీకి వచ్చినాం మేము ఇక్కడికి. కూరగాయలు లేవు, ఏం లేవు. ఇళ్ళకి వెళ్ళి బయటకు వద్దామని అంటే ఏం లేవు మాకు. అందుకోసానికే మరి ఏమన్నా ఉన్నాయేమో తెచ్చుకుందామని బయటకు వస్తున్నాం. ఎవరమ్మా ఇక్కడ నుంచి వచ్చింది? కొరపోలు సార్, కొరపోలు నుంచి వచ్చినాం సార్. ఇక్కడ పని చేసుకుంటాం, కూలి పని చేసుకుంటాం సార్ ఇక్కడ. ఇప్పుడు మొన్న నైట్ నుంచి వర్షం పడతాం సార్. అసలు కూరగాయలు ఏం లేవు ఇంట్లో. పొద్దున 7-8 గంటలకు పనికి వెళ్తాము, నైట్ అవుతాము, సాయంత్రం వస్తాము. ఇక అప్పటిదాకా మాకు కూరగాయలు వాళ్ళు ఇచ్చిస్తారు. అట్లా బయటకు వచ్చినాము. బయటకు వస్తే మొత్తం ఏం లేవు అసలు బయట కూరగాయలు. ఆడ నుంచి ఇక్కడ చూసుకుంటూ వస్తున్నాం. వరద పెరిగింది కదా, ఇంకా మరి మీరు బయట ఎందుకు తిరుగుతారు? అధికారులు నచ్చిరా? ఎవరు రాలేరు సార్, ఎవరు రాలేరు. ఈ కాలనీలు ఉంటాం మేము, విద్యానగర్ కాలనీలు ఉంటాం కిరాయికి. నెలకు 3000. ఏం లేవు, తాగనీకి నీళ్ళు లేవు, ఫిల్టర్ నీళ్ళు లేవు, ఏం లేవు. మరి ఏమన్నా దొరికితే ఏమని వస్తున్నాము. అన్నం తింటానుకో అన్నం లేదు, నీళ్ళు లేవు, కూరగాయలు లేవు, ఏం లేవు. ఇక్కడ ఏమన్నా దొరికితే ఏమని వస్తున్నాం బయటకు. ఏడ ఏం దొరుకుతలేవు, మరి ముంగడికి ఏమన్నా ఉన్నాయేమని వస్తున్నాం. ఏడా దొరుకుతలేవు, మరి ఏడ దొరికితే ఏం కథ, ఇట్లా బతకాలమని బయటకు వచ్చినాం అన్నట్టుగా. అమ్మ చెప్పండి, అసలు నిన్నటి నుంచి కూడా వర్షం కురుస్తుంది కదా, ఎట్లా ఉంది? చిన్న పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకి పాలు తెచ్చుకుందామని అసలు బయటకు వస్తానికే వీల్లేదు. అసలు బయటకు వచ్చేదే వీల్లేదు. అసలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వచ్చినాం సార్ ఇక్కడ పనికి. పాలకు వాటర్ తాగడానికి నీళ్ళు కూడా అయిపోయినాయి. కడుకుందానికి కూడా ఆ నీళ్ళు కూడా వాటర్ అవి కూడా వస్తలేవు, ఇవి లేవు అసలు వాటర్. అందుకని మరి బయట ఎక్కడైనా దొరుకుతాయేమని ఇక్కడ వచ్చినాం సార్. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే ఎక్కడ ఏం లేవు అసలు. అసలు ఓళ్ళు కూడా ఇట్లా పట్టించుకునే వాళ్ళే లేరు అసలు. అధికారులు ఓళ్ళు రాలేదు అసలు. మున్సిపాలిటీలు కూడా ఇప్పటికి అసలు ఎవరు కూడా రాలేరు సార్. ఇది పరిస్థితి. మనము స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి మంచినీళ్ళు లేవు, అదేవిధంగా తినడానికి కూరగాయలు లేవు, పాలు లేవు, బ్రెడ్ లేదు అనేది ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలా, నీటి ఎద్దడి కారణంగా వరద ఉధృతి ఇంకా పెరుగుతుంది. మరో 2 రోజుల పాటు వర్షాలు ఇలాగే ఉంటాయని కూడా చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా కురిసే పరిస్థితి ఉంది, ఆ వరద పెరిగే ప్రభావం కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పందించి తమకు సహాయ సహకారాలు అందించాలా, రోడ్ డైవర్షన్ ద్వారా నీటిని వరద నీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ భూపతి, అది కామారెడ్డిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మళ్లీ వర్షం కూడా కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పేసి అటు అధికారులు హెచ్చరిస్తున్నారు. బట్ ప్రజలు మాత్రం నిత్యావసరాలు ఏవీ లేవు, ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.